ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ శ్రీ త్యాగరాయ గణసభ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలోని 51 మంది మహిళలకు పురస్కారాలను సుబ్బారావు కళావేదికలో ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి విచ్చేశారు. ముందుగా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ మహిళలు ఎంతో ఎక్కువగా ఉంటే అంత గొప్ప సమాజం నుండి కలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. వివిధ రంగాల్లోని 51 మంది మహిళలకు శ్రీదాత్రి పురస్కారాలు ఇవ్వడం గొప్ప పని అని వ్యవస్థాపకురాలు సంధ్యారాణిని అభినందించారు. అనంతరం స్త్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు పాలపర్తి సంధ్యారాణి మాట్లాడుతూ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి 3 సంవత్సరాలైందన్నారు. శ్రీదాత్రి పేరుతో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు పురస్కారాలు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉకలాభరణం కృష్ణమోహన్ రావు, త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా జనార్దన్ మూర్తి, చొక్కాపు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేసి 2-3 సంవత్సరాలు అయింది. గత సంవత్సరం 2020 నుంచి మేము శ్రీధాత్రి పురస్కారాలు అనే పేరుతోటి ఇవ్వడం అనేది జరుగుతుంది. శ్రీధాత్రి అంటే మహిళల యొక్క సహనాన్ని భూమితో పోలుస్తారు. శ్రీ అంటే లక్ష్మీదేవి. సో అందుకని శ్రీధాత్రి అనే పేరుతోటి ఈ పురస్కారాలను ప్రారంభించాము. ఈ సంవత్సరం 51 మంది మహిళల్ని, వివిధ రంగాల్లోని మహిళల్ని ఎంచుకున్నాము. ఈ రంగాలు కూడా భిన్నమైనవి, విభిన్నమైనటువంటివి. అంటే ఏవియేషను, అడ్వెంచర్సు, స్పోర్ట్సు, ఫ్రంట్ వారియర్సు, ఇలా అనేక రంగాలలోంచి ఈ మహిళల్ని ఎంచుకోవటం అనేది జరిగింది. మహిళలు ఏదైనా సాధించగలరు. వారికి కొంచెం ప్రోత్సాహాన్ని అనేది ఇస్తే చాలు. ముదితలు నేర్వగలేని విద్య కలదే ముద్దార నేర్పింపినన్ అనేది మనకు తెలుసు. ప్రేమతో వాళ్లకు ఏది నేర్పించినా కూడా కొంచెం ప్రోత్సాహాన్ని అందించినా చాలు, వారు ఏ రంగంలో అయినా రాకెట్లాగా దూసుకుపోగలరని చెప్పి నేను అనుకుంటున్నాను. దానికి నిదర్శనం ఈ రోజున ఇంతమంది పురస్కార గ్రహీతల్ని మీరందరూ చూశారు. వారికి ఇచ్చిన పురస్కారాలు కూడా, ఎంచుకున్న రంగాలు కూడా మామూలు రంగాలు కావండి, విభిన్నమైనటువంటి రంగాలు. ప్రతి మహిళ అనేక రంగాల్లో రాణించాలని చెప్పి కోరుకుంటున్నాను.